హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు తెలంగాణలో ఎంసెట్ 2025 కి సంబంధించిన మొత్తం అప్లికేషన్లు ఏంటని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అప్డేట్. ఈ పర్టికులర్ వీడియోలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఇంజనీరింగ్ స్ట్రీమ్, దాంతోపాటు అగ్రికల్చర్ స్ట్రీమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్ నుంచి మీకు కంప్లీట్ గైడెన్స్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మేము ఎంపీసీ క్యాండిడేట్స్ అయినా అండ్ బైపీసీ క్యాండిడేట్స్ అయినా మీరు ఇంట్లో కూర్చొని ఒకవేళ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఎంసీక్యూస్, పీవైక్యూస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. సో ఇవి జస్ట్ ప్రిపేర్ అవ్వండి. మీకు 10K బిలో ర్యాంక్ రావడానికి అయితే ఛాన్సెస్ అని ఉంటుంది. ఖచ్చితంగా మేము ఇచ్చిన ఎంసీక్యూస్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఎలా సార్ మేము ప్రిపేర్ అవ్వాలి, మాకు ఎంసీక్యూస్ కావాలంటే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, విజన్ అప్డేట్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. సో మీరు కేవలం 99 రూపీస్ అప్లికేషన్ మెయింటెనెన్స్, అంటే మీకు ఏదైతే సిబిటీ మెథడ్లో డిస్ప్లే అవుతాయి క్వశ్చన్స్, అలా డిస్ప్లే అయిన దానికి మనం ఛార్జ్ చేస్తుంది 99 రూపీస్. సో ఇది టాప్ 1000 మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు తొందరగా తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ యొక్క ప్రిపరేషన్లో ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. 99 రూపీస్ అంటే మీరు పెట్టే ఒక రీఛార్జ్ వాల్యూ కూడా కాదు, మంత్లీ రీఛార్జ్ వాల్యూ కూడా కాదు. సో మీ ఎగ్జామినేషన్కి ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ రోజు వచ్చిన ఆర్టికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్, ఈఏపీ సెట్కు 2,91,965 అప్లికేషన్లు, ఆలస్య రుసుముతో దరఖాస్తు ఛాన్స్ వెల్లడించిన కన్వీనర్. అంటే ఇంకా లేట్ ఫీజుతోనే మనకు అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే 2,91,000 అప్లికేషన్స్ అనేవి దాటడం జరిగింది. సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్కు మొత్తం 2,91,000 అప్లికేషన్లు దరఖాస్తు వచ్చినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. శుక్రవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ కి 2,10,000, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కలిపి 81,172 అప్లికేషన్లు. ఈ రెండు విభాగాలు కలిపి 226 అప్లికేషన్లు. అంటే ఎంబైపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎంబైపీసీ క్యాండిడేట్స్ 226 అప్లికేషన్లు వచ్చినట్టయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే 250 రూపీస్ లేట్ ఫీజుతోని ఏప్రిల్ 7th వరకు, 500 రూపీస్ లేట్ ఫీజుతోని 14th వరకు, 2,500 రూపీస్ లేట్ ఫీజుతోని 18th వరకు, అండ్ 5,000 రూపీస్తోని 24th వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకెవరైనా ఎంసెట్ ని అప్లికేషన్ చేసుకోకపోతే ఈ డేట్స్ లో అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా, ఈ డేట్స్ లోనే అప్లికేషన్ చేసుకోండి. సో ఎందుకంటే ఇప్పటివరకు మిస్ అయితే మళ్ళీ అవకాశం రావడానికి 1 year పడుతుంది. జాగ్రత్తగా ఆలోచించి సో ఎంసెట్ అప్లికేషన్ అయితే అప్లికేషన్ చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎంసెట్ అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, అది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఎంసెట్ ప్రిపరేషన్ ఏంటి, హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి అనే వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.